సార్ ఇప్పుడు హాస్టల్స్ అంటే చాలా మందికి ఫుడ్డే చాలా పెద్ద ప్రాబ్లం. ఎందుకంటే వాళ్ళకి ఫుడ్ పడదు. సో రకరకాల స్టేట్స్ నుంచి వస్తారు కాబట్టి వాళ్ళ ఫుడ్ హ్యాబిట్స్ వేరు వేరుగా ఉంటాయి. సో ఇప్పుడు ఉత్తరాంచల్ యూనివర్సిటీలో ఫుడ్ ఎలా ఉంటుంది అండ్ హాస్టల్ ఫెసిలిటీస్? మేడం హాస్టల్ ఫెసిలిటీస్ కూడా 3 షేరింగ్, 4 షేరింగ్, 2 షేరింగ్, ఓకే, సింగిల్ షేరింగ్ ఉన్నాయి. గర్ల్స్కి బాయ్స్కి సపరేట్ క్యాంపస్ హాస్టల్స్ ఉంటాయి. ఇన్ క్యాంపస్లోనే సపరేట్ హాస్టల్స్ ఉంటాయి. వార్డెన్స్, చీఫ్ వార్డెన్స్, సెక్యూరిటీ ఇన్ఛార్జెస్, మేల్ వాళ్ళకైతే స్టూడెంట్స్కి మేల్ వాళ్ళు ఉంటారు, ఫీమేల్ వాళ్ళు గర్ల్స్ స్టూడెంట్స్కి అయితే ఫీమేల్ వాళ్ళు ఉంటారు. అండ్ వాళ్ళు దే ఆల్ ఎడ్యుకేటెడ్. సో స్టూడెంట్కి ఏదైనా ప్రాబ్లం వచ్చినా కానీ వాళ్ళ మైండ్ సెట్ ఎట్లా ఉంది, వాళ్ళు ఎట్లా ఆలోచిస్తున్నారు అనే దానిపైన వాళ్ళతో మాట్లాడతారు, ఇంటరాక్ట్ అవుతారు. పేరెంట్స్ కూడా ఎప్పటికప్పుడు అప్డేట్ చేస్తారు. సో ఇది ఒక సైడ్. ఫుడ్ పరంగా వస్తే మనం సౌత్ ఇండియన్ ఫుడ్డే మేడం. రెగ్యులర్గా టిఫిన్స్ అయితే ఇడ్లీ, వడ, దోశ, ఉత్తప్పం, పూరి, బోండా ఇట్లాంటివి. ఆఫ్టర్నూన్ వచ్చేస్తే పప్పు కానీ, తర్వాత మీకు కర్రీస్, వెజ్ కర్రీస్ ఏవైనా కానీ, రోటీ కానీ, అండ్ వీక్లీ 2 times ఒకసారి నాన్ వెజ్ ఉంటుంది. సో మార్నింగ్, ఈవినింగ్ మిల్క్ టీ ఇట్లా. సో మీరేం వరి కావాల్సిన అవసరం లేదు. ఫుడ్ కూడా చాలా బాగుంటుంది, స్టాండర్డ్ హైజీన్గా ఉంటుంది, చాలా హైజీన్గా ఉంటుంది మేడం. మేము అందుకనే పేరెంట్స్కి విజిటింగ్కి తీసుకెళ్ళి ఆ ఫుడ్ ఒక 2 days తినిపించి ఓకే అంతా ఉంది పర్లేదు అనుకున్నప్పుడే స్టూడెంట్ అనేవాడు అక్కడ అడ్మిషన్ తీసుకొని ఫర్దర్ ప్రాసెస్ వెళ్తాడు అనమాట. సో నీ నాట్ టు వరీ, సెక్యూరిటీ పరంగా కానీ ఫుడ్ పరంగా కానీ మీరు వరి కావాల్సిన అవసరమే లేదు.